వ్యక్తిగత సువార్త సేవలో బహుగా లభించే ఫలితం. ప్రతి ఒక్కరూ మరొక్కరిని సంధించాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఆయన చేత స్వస్థపరచబడాలని, ఆయన మాటలు వినాలని గొప్ప జనసమూహం యేసు చుట్టూ గుమికూడినా వ్యక్తిగతంగా వారిని పరామర్శించి వారి అవసరతల్ని తీర్చుటయందు ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం వహించలేదు. నికోదేముతోనూ జక్కయ్యతోనూ సమయాన్ని వెచ్చించలేనంత పని తొందర ఆయన కలిగి ఉండలేదు. సురక్షితంగా ఉన్న 99 గొర్రెల కంటే నశించిన ఒక్క గొర్రె కొరకు ఆయన అత్యంత ఆసక్తి కలిగి ఉండెను. ప్రతి క్రైస్తవుడు తన జీవితమంతా వ్యక్తిగతంగా ఆత్మల్ని సంపాదించువానిగా ఉండాలి. ఏ ఘడి అయినా ఆత్మ సంపాదన కొరకు సమయమై ఉంది. ఏ వ్యక్తి అయినా రక్షించబడాల్సిన ఆత్మయై ఉన్నాడు. యేసు శిలువ మీదున్న దొంగను రక్షించుట ద్వారా ఇదే వర్తమానాన్ని మనకిచ్చుచున్నారు. వ్యక్తిగత సువార్త సేవలోని బహుగా లభించే ఫలితాన్ని మనం అర్థం చేసుకొనక సామూహిక సువార్త మహాసభల వలన మనము చాలా సమయాన్ని, ధనాన్ని, శక్తిని వృధా చేయుచున్నాం. డిఎల్ మూడీ అను మహాసభల సువార్థికుడు ఇలా చెప్పారు: మన చేతితో తెంపిన పండు వంటిది మరొకటి ఉండదు. ఒక దేశపు న్యాయ విధులు సామూహిక సువార్త సభల్ని నిషేధించగలవు, కానీ వ్యక్తిగత సువార్తను ఎవరాపగలరు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బయటనున్న ఒక్కొక్క వ్యక్తిని సంధించగలిగితే ఆ సంఘపు అభివృద్ధి ఊహాతీతంగా ఉంటుంది. ఉదాహరణకు 100 మంది సభ్యులున్న ఒక సంఘాన్ని తీసుకుందాం. ఒక మాసంలో ప్రతి ఒక్కరూ సంఘం వెలుపటి ఒక్క వ్యక్తిని క్రీస్తు కొరకు సంధించి అతన్ని కూడా ఆత్మల్ని రక్షించువానిగా సిద్ధపరిస్తే ఫిబ్రవరిలో 200, మార్చిలో 400, ఏప్రిల్లో 800, మేలో 1600, ఈ విధముగా అనేక మంది అగుతురు. దీనిలో ఒకవేళ 100కి 50 మంది వెనుతిరిగిపోయినా ఇంకా సంఘంలో చాలామందే ఉంటారు కదా. ఈ గణాంకాలను బట్టి చూస్తే మనం ఎంత హీనమైన స్థితిలో ఉంటేమో తెలియచున్నది. యూరోపియన్ క్రిస్టియన్ మిషన్ లెక్కల ప్రకారం యూరప్లో ఉన్న సంఘాల్లోని సభ్యుల సంఖ్య దినానికి 4242 మంది తగ్గిపోచున్నారు. వీరిలో 1727 మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులే. రోధించుటకు ఇది చాలు. ఆత్మల్ని రక్షించుట ద్వారా లభించే బహుమానాలు మహిమకరమైనవి. పిడికెడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేస్తూ పనులు మోసుకొని వస్తాడు. ఆత్మ సంపాదన వలన వచ్చు బహుమానాలను గూర్చి పౌలు ఎంత అత్యుత్సాహం పొందాడో చూడండి. ఏలయనగా మా నిరీక్షణ అయినా ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయాన ఆయన ఎదుట మీరే. ఒక తల్లి సమాధి శిలాఫలకముపై ఈ విధంగా వ్రాయించారు: నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని దానియేలు గ్రంథంలోని 12వ అధ్యాయం 3వ వచనంలోని వాక్యాన్ని వ్రాయించారు. వ్యక్తిగత ఆత్మ సంపాదనయన కళ తిరిగి పొందుటయే నూతన నిబంధన క్రైస్తవ్యం యొక్క తిరిగి కనిపెట్టుటయ్యి ఉన్నది.